హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మన గార్డెన్లోకి కొంత న్యూ ప్లాంట్స్ మళ్ళీ వచ్చాయి. న్యూ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చాయి. సో ఇందులో ఫస్ట్ వెరైటీ క్రిసాంతిమమ్స్ ఫ్రెండ్స్. ఇవి నేను ఇక్కడ విశాఖపట్నంలో సిఎంఆర్ నర్సరీ ఉంది కదా, అక్కడ తీసుకున్నాను. మిగిలినవి చాలా వరకు నేను ముందు కూడా తీసుకుని ఉన్నాను. అందుకోసం అని చెప్పేసి ఈ వెరైటీ ఈ మధ్యలో ఎల్లో వస్తుంది కదా, సో ఈ వెరైటీ నాకు చాలా ఇష్టము. సో ఇదొకటి నేను తీసుకున్నాను. అలాగే ఇంకొకటి బంకీలో ఈ పెద్దది ఎల్లో వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఆరెంజ్ ఆల్రెడీ నేను తీసుకుని ఉన్నాను. సో ఇదొకటి తీసుకున్నాను. అలాగే ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఇవి కలువ పువ్వులు. సో ఇవి మనం నాటుకుందాం, మీకు నేను చూపిస్తాను దీని మీద ఒక స్పెషల్ వీడియో. ఇవైతే నేను ఆనందపురం మార్కెట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. మాకు ఇక్కడ ఆనందపురం చాలా స్పెషల్. కలువ పువ్వులు బాగా అమ్ముతారు, ఇక్కడ బంచెస్లో అమ్ముతారు. యాక్చువల్గా పిక్ కూడా మీకు నేను పెట్టాలి, నేను పెట్టలేకపోయాను, నాకు షూట్ చేయడానికి అవ్వలేదు, అది కొంచెం రద్దీ ప్లేస్ వల్ల. సో ఈసారి నెక్స్ట్ టైం విజిట్లో నేను మీకు అది చూపిస్తాను. నేను చాలా మంచిగా ఈ కలువ పువ్వులన్నీ కూడా అక్కడ సేల్ ఉంటుంది. తర్వాత ఇంకా కొంత నారు మొక్కలు కూడా తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. ఇవి అన్ని రకాల నారు అక్కడ అమ్ముతారు. కూరగాయలవి, తర్వాత ఫ్రూట్స్, అదే ఫ్లవర్స్కి సంబంధించినవన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్. సో ఇవి వంగలో 2 వెరైటీస్. నేను ఇప్పటిదాకా పెద్ద కూరగాయల మొక్కలు అయితే ఏం పెంచలేదు, ఎందుకంటే స్పేస్ తక్కువ కదా, పైన అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అని నేను చేశాను అనుకున్నాను. సో ఒకసారి ట్రై చేద్దాం అని తీసుకుని వచ్చాను. ఇవి ఇలా మనకి తీసి అమ్ముతారనమాట. ఇది కట్ట 20 రూపీస్, 30 రూపీస్ అలా అమ్ముతారు. అలాగే చామంతి కూడా ఇందులోనే నేను తీసుకుని ఉన్నాను. సో ఇదొకటి. తర్వాత ఇందులో చామంతిలో కూడా ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వైట్, ఎల్లో, అలాగే పర్పుల్ వెరైటీ. సో ఇవన్నీ కూడా, ఇవి కూడా ఒక 4 తీసుకున్నాను. ఈచ్ 30 రూపీస్ చొప్పున ఇస్తారు. అలాగే కనకాంబరం వెరైటీస్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఇవి నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒకసారి విజిట్ వెళ్ళినప్పుడు నేను అవన్నీ ప్లాన్ చేసేసాను ఆల్రెడీ. మీకు అవి ఇలా నారు మొక్కలు చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు అంటే ఈవినింగ్ అయిపోయింది, వీడియో అవ్వలేదు. లైట్ వేసుకుని చీకట్లో నేను కొంచెం ఎర్లీ మార్నింగ్ పాతి చేసేసాను, ఎందుకంటే మొక్కలు వాడిపోతాయని. సో అవి ఇదిగోటి ఫ్రెండ్స్, వేసిట్టు ఇంకా జస్ట్ 1.5 డే అయింది, 2 డేస్ అవుతుంది మ్యాక్సిమం. కాబట్టి ఇవి ఇంకా కొంచెం తలెత్తి నిలబడాలి. అలాగే ఇవి కూడా, ఈ ప్లాంట్స్ కూడా, ఇవన్నీ కూడా మన కనకాంబరాలే. అలాగే ఇవి కూడా బాల్సమ్ నారు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నాకు ఆనందపురం కలెక్షనే. అలాగే ఇవి కూడా కనకాంబరాలే. నేను ముందు వెరీ ఫస్ట్ టైం అంటే ఒక 15 డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నాను, వర్షాల ముందు కొంచెం. సో ఇవి ఇలా వేసాను. ఇది ఒకటే కట్ట అనమాట. ఇప్పుడు నేను అలాంటి కట్టలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇది చిన్న బడ్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. కానీ నాకు ఇవి కూడా చాలా ఇష్టం, అందుకోసం నేను మళ్ళీ, ఇది ఎల్లో అని అన్నారు, ఇప్పటిదాకా తీసుకున్నవన్నీ మన కనకాంబరం రంగు ఉంటుంది కదా, అదే కలరు. ఇది మాత్రం ఎల్లో కావాలన్నాను, సో ఎల్లో అని ఇచ్చారు. మరి వేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తాయో. ఇది ఫ్లవర్స్ కూడా నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్స్ చూపిస్తాను. అలాగే ఇవి మన నీల గోరింట పూలు అంటారు, బాల్సమ్ ప్లాంట్స్ అనమాట. సో ఇదొక వెరైటీ. తర్వాత ఇందులో కూడా ముద్ద అని అన్నారు, సో చూద్దామని నారు కదా తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా రిపోర్ట్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా ఒక వెరైటీ. వాళ్ళు చెప్పడం అయితే డాలియా అని చెప్పారు, కానీ నాకు అది అవునో కాదో తెలియటం లేదు ఫ్రెండ్స్. డాలియాలా అనిపించలేదు, ఇవి వేరే వెరైటీ ఏదో అనిపిస్తున్నది. మొత్తానికి ఏదైతేనే ఇవన్నీ కూడా నారు మొక్కలు తీసుకుని వచ్చానమాట. ఇందులో నా ఫేవరెట్స్ అన్ని క్రిసాంతిమమ్స్. సో వంగ కూడా ఈసారి వేద్దామని అనుకుంటున్నాను. తెల్ల వంగ, నల్ల వంగ, 2 వెరైటీస్ ఇవి. సో వాటితో పాటు ఈ క్రిసాంతిమమ్స్ నేను అందివే అనమాట మాకు ఇంటి దగ్గర నుంచి. ఈ క్రిసాంతిమమ్స్ వెరైటీ నాకు నచ్చింది. ఒకసారి జస్ట్ లుక్ వేద్దామని చెప్పి, ఏవైనా డిఫరెంట్ వెరైటీ ఉంటే చూద్దాము. ఇది సీజన్ కదా ఫ్రెండ్స్ ఫ్లవర్స్కి, అందుకోసం అని చెప్పేసి వెళ్ళాను. కానీ ఇవన్నీ లగేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 2 తీసుకుని వచ్చేసాను అనమాట. సో ఇది ఈ బంతిలో వెరైటీ. అలాగే ఇది
సో ఇదంతా న్యూ కలెక్షన్ ఫ్రెండ్స్ మన గార్డెన్లోకి. సో ఇవన్నీ నేను రీపాట్ చేసుకుని ఇవి కొంచెం సెటిల్ అయిన తర్వాత మీకు నేను మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత వీటి అప్డేట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్, ఎంజాయ్ గార్డెనింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.